కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరుని కోల్పోతారు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. అబ్బే! ఇవన్నీ మాకెందుకు అనుకుంటారా? మీ ఇష్టం. కోపంతో మాట్లాడేవాళ్ళు కోపంతో, అధికంగా మాట్లాడేవాళ్ళు అధికంగా, అహంకారంతో మాట్లాడేవాళ్ళు అహంకారంగా, అబద్ధాలు మాట్లాడేవాళ్ళు అబద్ధాలు. నాకెప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా మంది తగులుతూనే ఉంటారు గానీ, వాళ్ళతో మనకెందుకులే అని చెప్పి వదిలేస్తుంటా అంతే. అమ్మో! గ్యాప్ లేకుండా మాట్లాడుతుంది. ఈళ్ళమ్మ చిన్నప్పుడు వస ఎక్కువ పోసుంటదని అనుకుంటారు గదా! అదే మాటలు రావడానికి చిన్న పిల్లలకి పోస్తారు గదా! వస అనే అంటారనుకుంటున్నా దాన్ని. నాకు మా యమ్మ వస పోసే ఉండొచ్చు. కాకపోతే నేనే తాగుండను. ఊసేసుంటా. ఇంకా వస తాగుంటమైతే ఇంకా బాగా మాట్లాడేదాన్ని. ఈరోజు కర్రీ దొండకాయ ఫ్రై చేశాను. అది కూడా రౌండ్ షేప్‌లో కోసాను. ఒక్కొక్కసారి పొడవుగా కోస్తా, ఒక్కొక్కసారి రౌండ్‌గా కోసి చేస్తా, ఒక్కొక్కసారి సన్నగా ముక్కల్లాగా కోసి చేస్తాను. ఈరోజు దొండకాయ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంది. ఏదో వచ్చిరాని మాటలు ఒక 2 చెప్పేశాను. వీలైతే లైక్, కుదిరితే సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.